సార్లు మన మీద కూడా నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. అంటే అక్కడికి వెళ్ళినా కూడా తగ్గట్లేదు, తొందరగా తగ్గట్లేదు. వాళ్ళు డిఫరెంట్ హాస్పిటల్స్ డిఫరెంట్ డాక్టర్స్ అప్రోచ్ అవుతారు కాబట్టి రెస్పిరేటరీ మెడిసిన్ ఫీల్డ్ అనేది చాలా ప్రెషర్ తో ఉన్న పని. ఆ ప్రెషర్ ని నార్మల్ గా ఎలా డీల్ చేస్తారు సార్ మీరు? అంటే ప్రెషర్ ఇన్ ద సెన్స్ అంటే నార్మల్లీ యాంటీబయాటిక్ అబ్యూస్ ఉంది. పేషెంట్ వీఆర్ ప్రొవైడింగ్ సమ్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్, బట్ చాలా ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. లంగ్స్ ఆర్ ఎవ్రీడే ఎక్స్పోజ్ టు ఎయిర్. సో కొంచెం అంటే పేషెంట్స్ రావడమే మన దగ్గరికి సీరియస్ గా వచ్చే పేషెంట్స్ ఉంటారు. బట్ ఆ ప్రెషర్ అనేది ఉంటుంది కదా సార్. ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ యువర్ కెరీర్ లో ఆ ప్రెషర్ ఎలా డీల్ చేశారు? అంటే అప్పుడు ఫస్ట్ ఏంటంటే ఇమీడియట్ గా తగ్గట్లేదు, తర్వాత ఏంటి, తర్వాత ఇది అని అంటే ఆల్రెడీ మనం డిలే చేసి ఇది నెగ్లెక్టెడ్ కేసెస్ అనమాట. అంటే అది పేషెంట్ గా అవేర్నెస్ క్రియేట్ చేయడం, కొన్నిసార్లు మన మీద కూడా నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. అంటే అక్కడికి వెళ్ళినా కూడా తగ్గట్లేదు, తొందరగా తగ్గట్లేదు, టైం టేకింగ్, ఇట్లాంటివన్నీ ఉంటాయి అనమాట. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. సో అంటే ఇది ఎందువల్ల తగ్గట్లేదు అనేది. సో అంటే దానికి రీజన్ ఏంటి అనేది వాళ్ళు డిఫరెంట్ హాస్పిటల్స్ డిఫరెంట్ డాక్టర్స్ అప్రోచ్ అవుతారు కాబట్టి సో ఇది ప్రాబ్లం అనేది వాళ్ళకి ఎప్పుడైతే ఐడియా ఉంటుందో అప్పుడు దాని మీద వాళ్ళకి ఒక చిన్న క్లారిటీ తీసుకొని తర్వాత ప్రొసీడ్ అవుతుంది.